2025 సంవత్సరం నవంబర్ నెల డిసెంబర్ నెలకు కూడా చెప్పబోతున్నాం. కానీ ముందుగా నవంబర్ నెల ఫలితాలు 2025 సంవత్సరం నవంబర్ నెల 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కర్కాటక రాశి సింహరాశి రెండు చాలా విశేషమైన రాశులు. ఏమిటి అనేది ఒకటి చెప్తా. 9 గ్రహాల్లో సూర్యుడు, చంద్రుడు, తర్వాత అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహు, కేతువు. వచ్చేప్పటికల్లా మొదటి గ్రహాలు సూర్య, చంద్రుడు. సూర్యుడు భర్త, చంద్రుడు భార్య లెక్క. మరి ఈ సూర్య చంద్రులకే ఇప్పుడు బాగా కష్టాలు వచ్చినాయి. మరి మొన్న మార్చి 30 వరకు కర్కాటక రాశికి అష్టమంలో శని ఉన్నాడు, ప్రాణకంటకుడు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి యాక్సిడెంట్లో, దెబ్బలో, రోగాలు, వ్యాధులు, డబ్బులు ఉన్నవి పోగొట్టుకోవడం ఇట్లాంటి వాటి వల్ల బాగా చిక్కుబడి కాస్త బయటపడ్డారు మార్చి 30కి. ఈ మార్చి 30 నుంచి అష్టమం నుంచి శని నవమానికి వచ్చాడు. కానీ శని వక్రించాడు. ఈ శని వక్రించడం చేత ఈ రాశి వాళ్ళకి పూర్తిగా ఏమీ బాగా లేదు అని చెప్పాలి. ఈ కర్కాటక రాశికి ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా కష్టం. ఎటువంటి కష్టం అంటే చేసే వృత్తి దొరకదు. మరి చదువుకునే పిల్లలకు చదువు సాగదు. మరి అట్లాగే ఉద్యోగంలో కూడా బాగా సమస్యలు ఎక్కువ అవుతాయి. చదువు సాగదు, ఉద్యోగంలో సమస్య. ఇది మానేద్దాం, చదువుకునే పిల్లలు చదువు మానేసేద్దాం అనుకుంటారు. అట్లా మానేస్తే తర్వాత అసలు చదువుకుంటానికి పనికిరారు. ఎంత కష్టమైనా చదివేటప్పుడు ఒకసారి తప్పినా మళ్ళీ చదివితే మంచి మార్కులు వస్తాయని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. చదువులో ఎప్పుడు కూడా ఒకసారి వెనకబడ్డామని మానేయకూడదు. తర్వాత టైం బాగున్నప్పుడు మంచి ర్యాంకులు వస్తాయి. కాబట్టి చదువులో కష్టాలున్నాయి, ఉద్యోగంలో అంతకంటే కష్టాలున్నాయి ఈ కర్కాటక రాశికి వాళ్ళకి. వ్యాపారం చూద్దామా? వ్యాపారం కూడా పూర్తిగా బాగాలేదు. వ్యాపార రీత్యా నష్టాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. మరి కిరాణా వ్యాపారం ఉందనుకోండి, అన్నీ కూడా ధాన్యాలు అవి నిల ఉంటే ఈ నిమ్మకు కూడా మరి పుచ్చిపోయే పరిస్థితి ఉంది. సరుకును ఉన్నది జాగ్రత్తగా అమ్ముకోండి ఈ 2 నెలలు, కాకుండా కొత్తవి కొనొద్దు. తర్వాత వ్యాపార రీత్యా చాలా ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత ఎలుకలు ఇబ్బంది పెడతాయి. ఎలుకల్ని ఇబ్బంది పెట్టే పని చేయొద్దు. మరి ఒక చోట నేను చెప్పా, బస్తాల్లో డబ్బాల్లో పోసి మూతలు పెట్టేవాడు. పెద్ద పెద్ద డబ్బా, బస్తా బట్టే డబ్బా, మూతలు పెడితే మూతలు పడదోసి మరి కందిపప్పు, మినప్పప్పు, ఉప్పు, చింతపండు అన్నీ కలిపి ఆరేస్తున్నాయి. దొరికిన ఎలుకల్ని దొరికినట్టు సాగుకోవటం మొదలుపెట్టారు. నేను అప్పుడు ఏం చెప్పానంటే, అన్నీ మూతలు తీసేయండి, అన్నీ కలిసిపోవంటే అమ్మో బస్తాలు మొత్తం పాడైపోతాయన్నారు. బస్తాలు మొత్తం ఏం పాడు కావు. ఎలుక స్వభావం ఎట్లాంటిదంటే దానికి కావాల్సినంతవరకు ఏది కావాలో అది తిని వెళ్ళిపోతుంది. నువ్వు దాచిపెట్టినా ఒక ఎలుకని కొట్టినా కచ్చబట్టి కరుస్తుంది, ఉన్న వస్తువు మొత్తం నాశనం చేస్తుంది. ఎలుక వినాయకుడి యొక్క వాహనం. దాని జోలికి పోతే పూర్తిగా నష్టపడతాం. అందువల్ల దాని జోలికి వ్యాపారస్తులు పోగొట్టడం మంచిది కాదు. వ్యాపారస్తులకు కూడా బాగా కష్టమైన పరిస్థితి. తర్వాత రియల్ ఎస్టేట్ కూడా పూర్తిగా ఇప్పుడు దెబ్బతినుంది. దాదాపుగా చెప్పాలంటే 2 నెలల వరకు పూర్తిగా రియల్ ఎస్టేట్ పరిస్థితి బాగాలేదు. అందరి దగ్గర ఆర్థిక పరిస్థితి కూడా బాగా ఇబ్బందిగా ఉంది. స్టాక్ మార్కెట్ వ్యాపారాల్లో కూడా దాదాపు ఏప్రిల్ నెల వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉన్న వాటిని జాగ్రత్తగా చేసుకోవటమే కానీ కొత్త కంపెనీలు పెట్టుబడి పెడితే వస్తాయని, లేకపోతే మరి రియల్ ఎస్టేట్లో ప్లాట్లు వేస్తున్నారు, ప్లాట్ల వాళ్ళకి కొంతమంది పెట్టుబడి పెడితే వడ్డీ ఇస్తామనేది కూడా ఆఖరికి మరి రియల్ ఎస్టేట్ అంటే ప్లాట్లు కొనేవాళ్ళు లేరుగా, మరి వాళ్ళ డబ్బులు రావుగా. నీవు వడ్డీకి ఇస్తే నీకేమన్నా వస్తాయా? అట్లా కూడా రాని పరిస్థితి ఉంది. విదేశాలకు వెళ్ళే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కర్కాటక రాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు. విదేశాల్లో కూడా సమస్య. వ్యవసాయదారులు మాత్రం 2 నెలలు ఆగిన తర్వాత మరి జాగ్రత్త వ్యవసాయం చేసుకుంటే మంచిది.
ఈ వ్యవసాయంలో వచ్చేటప్పటికల్లా సరిగ్గా చెప్పాలంటే నల్ల ధాన్యం బాగా పండుతుంది, ఎర్ర ధాన్యం బాగా పండుతుంది. ఈ నల్ల ధాన్యానికి ఎర్ర ధాన్యానికి ఇబ్బంది లేకుండా పండుతుంది. రసవస్తువులు అంటే వెండి కావచ్చు, రాగి కావచ్చు, ఇట్లాంటివి కానీ, మరి జాతి రాళ్ళు, భూమిలో దొరికేటువంటి రత్నాలు దొరకటానికి, బంగారపు గనులకు కూడా చాలా బాగా ఉన్నది. కాబట్టి ఈ రాశి వాళ్ళు అటువంటి వ్యాపారాలు చేసుకుంటే బాగా కలిసి వచ్చే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి మరి ఈ రాశి వాళ్ళల్లో సరిగ్గా చెప్పాలంటే ఏమీ బాగాలేదు. ఇది దైవే బలే దుర్బలే అన్నారు. దైవబలం కావాలి వీళ్ళకి. ఈ దైవబలం కావాలి అంటే ప్రతిరోజు నీ ఇష్టదైవాన్ని 2 గంటల సేపు స్మరణ చేయండి. తల్లిదండ్రులకు అన్నం పెట్టండి. భార్య ఇంటికి లక్ష్మి, భార్యని ఇంట్లో ఇబ్బంది పెట్టద్దు. మరి భార్యకి అత్తకి తగాదాలు వచ్చినాయంటే ఇద్దరిని సంరక్షించుకొని అందరినీ కూడా సక్రమంగా చూసుకునే బాధ్యత భర్త మీద ఉంటుంది. వృద్ధాశ్రమాలకు పంపించడం కాదు, జాగ్రత్తగా వాళ్ళని సంరక్షణ చేసుకుంటేనే ఈ కర్కాటక రాశి వాళ్ళు ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంది. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకొని మీ జాతకాలు చూపించుకుంటే ఎంతైనా మంచిది. డిసెంబర్ నెల 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిని గురించి చెప్పటానికి ఏ గ్రహం కూడా పూర్తిగా బాగాలేదు. అయితే గురువు ఒక్కడు దాదాపుగా బాగున్నాడని చెప్పాలి. ఉచ్చలో ఉన్నాడు కాబట్టి మిగతా గ్రహాలు ఏవీ బాగాలేవు. ఎవరైనా సరే ఏ గ్రహం కూడా ఉపయోగపడుతుంది అని చెప్పడానికి ఎక్కడ అవకాశం కనపడలేదు. చంద్రుడు వల్ల ఇబ్బంది ఈ రాశి వాళ్ళకి. మరి నవమానికి శని వచ్చాడని పేరే కానీ వక్రించి ఉండటం చేత మరి అష్టమంలో ఉన్నటువంటి ప్రభావమనే చంద్రుడు చూపిస్తాడు. కాబట్టి ఈ అష్టమంలో ఉన్న శని మరి అష్టమం అనేది ప్రాణ కంటకుడు, ప్రాణం తీసినంత పనిచేస్తాడు. అష్టమంలో ఈ రాశి వాడికి 4వసారి శని వచ్చిన 4వ స్థానం దాదాపులోకి వచ్చి ఉన్నా కూడా మరణం తప్పదని చెప్పాలి. అంటే మరణం నోటితో చెప్పకూడదు, మరణాన్ని తప్పించుకునే మార్గం ఉన్నదంటాను నేను. నీవు చేసిన పుణ్యమే నిన్ను ఎప్పుడు కూడా నిన్ను రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం ఎప్పుడు కూడా రక్షిస్తుంది. నేను ఎన్నాళ్ళు బతుకుతాను అని చాలామంది అడుగుతారు. ఎన్నాళ్ళు బతుకుతావో నీ చేతిలో ఉంది. ఎందుకంటే మానవుడికి జ్ఞానాన్ని ఇచ్చి జన్మనిచ్చాడు. ఈ జన్మనిచ్చినప్పుడు చెయ్యకూడని తప్పు ఏమిటి, చేయతగిన మంచి పని ఏమిటి అనేది తెలుసు. తెలియక చేసిన తప్పు మాత్రం 100కి 100 పాళ్ళు ఇబ్బంది పెట్టదు. తెలియక చేసినటువంటి టైంలో తప్పు నిన్ను ఇబ్బంది పెట్టదు. తెలిసి చేసిన తప్పు మాత్రం పూర్తిగా హింస పెడుతుంది. కాబట్టి ఈ కర్కాటక రాశికి చెప్పాలి అంటే పూర్తిగా చండాలమైనటువంటి టైము. ఈ టైంని జాగ్రత్త పడటం అవసరం. ప్రత్యేకించి నేను చెబుతున్నది ఏమిటంటే చాలామంది జాతకాలు చూపించుకున్నారు, జాతక రీత్యా దోషాలు పోవటానికి చేసినా కూడా మన అలవాట్లు మాత్రం పోవట్లే. ఈ అలవాటు ఏందో ఒకసారి చెబుతా. ఎప్పుడూ కూడా ఏ ఉద్యోగస్తులు కానీ, ఏ చదువుకున్న వాళ్ళు కానీ, వ్యాపారస్తులకు కానీ హిందూ సాంప్రదాయంలో ఒక అమావాస్య రోజే సెలవు ఇచ్చేవాళ్ళు. అమావాస్య రోజున పితృతర్పణం చేసేవాళ్ళు. మరి అసలైన దేవతలు ఎవరంటే మొట్టమొదటి తల్లిదండ్రులే దేవతలు. అటువంటి వాళ్ళకి అమావాస్య రోజు తర్పణం చేసేవాళ్ళు. అమావాస్య రోజు మరి ఆ పితృదేవతల పేరుతో ఎవరికైనా భోజనం పెట్టేవాళ్ళు. ప్రతి నెల అమావాస్య రోజు తర్పణం జరిగేది. ఆ రోజు సెలవు ఇచ్చేవాళ్ళు. ఆదివారాలు సెలవులు లేవు. ఇంగ్లీష్ వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చాలా తెలివితేటలు చూపించారు. మన తెలివితేటలని కూడా చేతులారా పోగొట్టుకున్నాం. మన చేతులారా ఇంగ్లాండ్ వాళ్ళ పరిపాలన రావడానికి కారకులు ఎవరంటే మనమే చేతులారా చేసుకున్నాం. అది ఇంకా ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం. ఏమిటంటే
ఆదివారం సూర్యుడికి ప్రీతి అయింది. 9 గ్రహాల్లో మొట్టమొదటి గ్రహం సూర్యుడు. దేవతలందరిలోకి కూడా ఉదయించేటప్పుడు సూర్యుడు బ్రహ్మ, మధ్యాహ్నం టైంలో సూర్యుడు పరమేశ్వరుడు, సాయంకాలం పూట సూర్యుడు శ్రీ మహావిష్ణువు. అందుకోసమని 3 వేళల ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నంతో మహేశ్వరం, సాయంకాలం స్వయం విష్ణు, త్రికాలం వహ దివాకరం అని 3 వేళలా సూర్య నమస్కారం చేసేవాళ్ళం. తర్వాత భూమి మీద కాలు పెట్టేటప్పుడు కాలు పెట్టకుండా చేత్తో భూమిని తాకి సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని కళ్ళగట్టు కద్దుకొని భూదేవతకి నమస్కారం, ఉదయించే సూర్యుడికి నమస్కారం చేశాం. అవన్నీ పోయినాయి. అందరికీ తల్లిదండ్రులు అంటే భూదేవత, సూర్య భగవానుడు వాళ్ళే దేవతలు అని చెప్పింది. అటువంటి దేవుడికి నమస్కారం చేయడం మనం మానేశాం. అది కూడా కాకుండా సూర్యుడికి ప్రీతైనటువంటి మొట్టమొదటి రోజున మనం చెయ్యరాని పని చేస్తున్నాం. వాళ్ళు ఏం చేశారు? ఆ రోజున చర్చిలో ప్రార్థనని పెట్టి మనందరినీ పిలిచి మరి మాంసాహారులకు మాంసం పెట్టి వాళ్ళ మతంలోకి మార్చుకున్నారు. మన హిందువు అయిన వాడు హిందూ దేవుణ్ణి పూజించడం మానేసి మటన్ తినటానికి అలవాటు పడి ఈరోజు కూడా ఆదివారం ఇవాళ గుళ్ళోకి రానండి మటన్ తిన్నా నేను. దేవుణ్ణి పూజించాల్సిన రోజున చేయరాని తప్పు పని చేయటం వల్ల మన పాపం పెరిగిపోతుంది. ఇప్పటికైనా ఆదివారం రోజు మటన్ తినటం మానేయాలి. ఆదివారం రోజు తప్పుడు పనులు చేయకూడదు. ఆదివారం రోజు సెలవు వచ్చింది కదా అని దేవతను పూజించండి. మన మతాన్ని మనల్ని సర్వనాశనం చేయడానికి ఆ రోజున వాళ్ళు వచ్చి మన దేశాన్ని 200 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించి రత్నాలు పండించినటువంటి నేలని రత్నాలు మొత్తం దోచుకొని పోయి మనల్ని మట్టి దెబ్బ చేసి మైండ్లో తలకాయలో రేగడి మట్టి నింపి మనల్ని సర్వనాశనం చేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇప్పటికైనా నాబుటి వాళ్ళు చెప్పేది తలకి ఎక్కటం లేదు. ఆదివారం రోజు మటన్ తింటాం మానేయటం, ప్రతిరోజు సూర్య నమస్కారం చేయటం, ఆదివారం రోజు ప్రత్యేకించి దేవతల్ని పూజించటం, అమావాస్య రోజు పితృతర్పణ చేయటం, తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. ఈ పద్ధతులు అందరూ అవలంబించాలి. ఇది మొత్తం అందరూ కూడా ఖచ్చితంగా రికార్డు చేసి పెట్టుకోండి. ప్రతిరోజు వినండి. ఓ రోజు కాదే ఓ రోజుకైనా మీరు మారితే మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం, మీ దేశం, మీ మతం బాగుపడుతుంది. కాబట్టి ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. వీళ్ళు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సింహరాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు పూర్తిగా ఈ చెప్పింది బాగా విని వాళ్ళు అవలంబిస్తూ అందరికీ చెబితే ఎంతైనా మంచిది. స్వస్తి.